అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 2025 మార్చ్‌లో జరిగినటువంటి ఆంగ్ల ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను చూస్తూ ఉన్నాం. సెక్షన్ ఏ కంప్లీట్‌లో చేయడానికి చివర మనం 17థ్ క్వెషన్ 17వ ప్రశ్న ఏదైతే ఉందో అది చివరిది జంబుల్డ్ సెంటెన్సెస్. ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ అనేది జనరల్‌గా చాలా ఈజీగా ఉంటుంది. కానీ మోస్ట్ తప్పులు చేశారు ఈ జంబుల్డ్ సెంటెన్సెస్‌లో. దానికి కారణం ఏందంటే, ఒక చిన్న మెలిక. అసలు ఏంటి? ఎట్లా అయిందనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ 5 మార్కులు చాలా ఇంపార్టెంట్. చాలా ఈజీగా ఉంటాయి. మనం పాస్ అవ్వడానికి ఉపయోగపడేటట్టు పాస్ అవ్వడమే కాదు, మంచి స్కోరింగ్ అనేది తెచ్చుకోవడానికి కూడా ఇది మనకైతే ఉపయోగపడుతుంది. ఇది క్వెషన్ నంబర్ 17 జంబుల్ సెంటెన్సెస్‌కి సంబంధించింది మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఈ ప్రశ్నల్ని ముందుగా అసలు ఏం అడుగుతున్నాడు? ఏంటి? అనేది క్వెషన్స్ చూడాలి. ఆ క్వెషన్స్‌ని మనం చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూడండి, కాపర్ పాట్, బీ లిటిల్ ద ఎర్తన్ పాట్ అండ్ అడ్వైస్ టు టేక్ ఇట్స్ హెల్ప్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాపర్ పాట్ అనేది ఒకటుంది. ఎర్తన్ పాట్ అనేది ఒకటుందనే విషయం తెలుస్తుంది. అంటే స్టోరీ చదవకుండానే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి క్వెషన్స్ చదివితే. కాపర్ పాట్, బీ లిటిల్ ద ఎర్తన్ పాట్ అండ్ అడ్వైస్ టు టేక్ ఇట్స్ హెల్ప్. ఇక్కడ ఏం చేసింది కాపర్ పాట్ ఎర్తన్ పాట్‌ని తన సాయం తీసుకోమని అంది. ఏందంటే తగ్గించి చెప్పింది. దేర్ వర్ 2 పాట్స్ ఇన్ ఏ హౌస్. వన్ ఈస్ కాపర్, ద అదర్ ఈస్ ఎర్తన్. ఒకటేమో కాపరు, ఇంకోటేమో ఎర్తన్. అంటే కుండ అన్నమాట. మామూలు కుండ. ఇగ కాపర్ వచ్చేసి రాగి పాత్ర అన్నమాట. తర్వాత వచ్చేసి ఎర్తన్ పాట్ స్వామ్ టువర్డ్స్ బ్యాంక్ ఆఫ్ ద రివర్ అండ్ రీచ్డ్ సేఫ్‌లీ. ఎర్తన్ పాట్ ఏం చేసింది? చక్కగా ఈదుకుంటూ వెళ్ళిపోయిందంట. వాటర్ గాట్ ఇంటు ద ప్రౌడ్ కాపర్. ఏదైతే చాలా గొప్పగా భావించిందో రాగిది అదేమైంది? మునిగిపోయింది. వన్ డే దీస్ 2 పాట్స్ వర్ వాష్డ్ అవే ఇన్ ఫ్లడ్ టు ఏ రివర్. ఒక రోజున 2 కూడా ఏమైంది? రివర్‌లో ఆహ్, కొట్టబడ్డాయి. అంటే రివర్ ఏదైతే వాటర్ ఎళ్ళిపోతా ఉందో ఆ వాటర్‌తో పాటు 2 వెళ్ళినాయి. సో, ఇది ఏందంటే జంబుల్డ్. మొదటిది ఓ చోట, రెండోది ఓ చోట అట్లా ఏందంటే అటు, ఇటు, ఇటు, అటు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఓ పద్ధతిగా పెట్టాలి. పద్ధతిగా పెట్టాలి అంటే దీన్ని మనం ప్రాపర్‌గా చదివితే తప్ప, మనం అర్థం చేసుకుంటే తప్ప చేయలేం. చూడండి ఇప్పుడు ఆల్రెడీ మనం క్వెషన్స్ అనేవి చదివాం. ఇట్ వాస్ ఎ సైక్లోనిక్ సీజన్. అసలు మనకు సంబంధం లేదు దీంతో. అంటే ఈ సెంటెన్స్‌తో. దేర్ వాస్ ఫ్లడ్ ఎవ్రీవేర్. వరదలున్నాయి. మెనీ హౌసెస్ వర్ డ్రౌన్డ్ ఇన్ ద ఫ్లడ్. వరదల్లో అన్నీ మునిగిపోయినాయి. దేర్ వర్ ఏ కాపర్ పాట్ అండ్ ఎర్తన్ పాట్ ఇన్ ఏ హౌస్. ఒక ఇంట్లో ఏముంది? కాపర్ పాట్ ఉంది. ఎర్తన్ పాట్ ఉంది. ఎక్కడో చూసినట్టున్నామే. చూద్దాం. దేర్ వర్ 2 పాట్స్ ఇన్ ఏ హౌస్. వన్ ఈస్ కాపర్, అదర్ ఈస్ ఎర్తన్. ఇదే కదా చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే బి అని రాసుకుంటాం. పేపర్‌లో మనం ఏం చేస్తామంటే ఉంటుంది కాబట్టి ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఇక్కడ మనం రాసుకుంటాం అనమాట. కాబట్టి బి అనేసి రాసేసాం. బోత్ ఆఫ్ దెమ్ వర్ వాష్డ్ అవే ఇన్ ఎ ఫ్లడ్ టు ఎ రివర్. 2 కూడా ఏం జరిగినియి? నీళ్ళల్లో వెళ్ళిపోయినియి. ఏం జరిగింది? కొట్టుకుపోయినియి అనమాట. ఇది కూడా ఉన్నట్టుందే. చివర్లో చూడండి. వన్ డే దీస్ 2 పార్ట్స్ వర్ వాష్డ్ అవే ఇన్ ఫ్లడ్ టు ఏ రివర్. ఇప్పుడు దే వర్ టు వన్ ఈస్ కాపర్ అది ఇది అయిపోయింది చూసేసాం. ఇప్పుడు ఒక రోజున ఏం జరిగింది? వాష్డ్ అవే ఇంటూ రివర్. నదిలో కొట్టుకుపోయినియి. ఇది కూడా ఉంది. ఎక్కడుంది? ఇక్కడుంది. దే వర్ వాష్డ్ అవే ఇన్ ద ఫ్లడ్. సేమ్ పదాలు గదా! పెద్దగా ఏం లేవు గదా! తేడా ఏం లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కూడా కంప్లీట్ అయింది. ఆ తర్వాత మనం గనక చూసినట్లయితే నెక్స్ట్‌ది మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ మనం గమనిస్తే నెక్స్ట్ మనం చూసినట్లయితే జాగ్రత్తగా ఆహ్, నెక్స్ట్ వచ్చేసి బి రాసాం, ఈ రాసాం. తర్వాత చూద్దాం. తర్వాత ద కాపర్ పాట్ లాఫ్డ్ ఎట్. కాపర్ పాట్ రాగి పాత్ర ఏం చేసింది? ఈ కుండను చూసి మై ఫ్రెండ్ యూ ఆర్ మేడ్ ఆఫ్ మడ్. ఫ్రెండ్ నువ్వు మట్టితో చేశారు. యూ ఆర్ సో వీక్. నీళ్ళలో నువ్వేమైపోతావు? కరిగిపోతావు. లేకపోతే పగలగొట్టబడతావు. కాబట్టి ప్లీజ్ కమ్ నియర్ మీ. నా దగ్గరికి రా. ఐ విల్ సేవ్ యూ. కాకపోతే దాని పక్కన ఉంటేనే డేంజర్. పెద్ద డేంజర్. ఎందుకంటే అది రాగిది. ఇదేమో మట్టిది కాబట్టి దాని తాకిడికి ఇది పగిలిపోవచ్చు. కాబట్టి ఏం చేసింది? చాలా గర్వపడుతూ నువ్వు పగిలిపోతావు, ఇరిగిపోతావు, నలిగిపోతావు. కాబట్టి నువ్వు నా దగ్గరకొచ్చేయి అని చెప్పడం జరిగింది రాగి కుండ. ఓకే. అయితే ద ఎర్తన్ పాట్ రిప్లైడ్, థాంక్ యూ ఫర్ యువర్ కైండ్‌నెస్. ఇప్పుడు రమ్మని జెప్పింది. ఇది ఉందా లేదా? ఉంది చూద్దాం. వాటర్ గాట్ ఇంటు ప్రౌడ్ వాటర్ కాపర్ పాట్ అండ్ ఇట్ వాస్ డ్రౌన్డ్. ఇది లేదు.
నెక్స్ట్ ద కాపర్ పాట్ బీ లిటిల్ ఎర్తన్ పాట్ అండ్ అడ్వైస్ టు టేక్ ఇట్స్ హెల్ప్. అది సాయం తీసుకోమని చెప్పింది. గర్వ ఏదైతే కాపర్ పాట్ ఉందో అదేం చేసింది, చాలా పొంగిపోయింది. నేను అసలు రాగి పాత్రని, అసలు నేను చాలా గట్టిగా ఉంటాను, ఏం కాదు నాకు, నీకే ప్రాబ్లం అన్నట్టుగా మాట్లాడింది. కాబట్టి ఇదే ఇక్కడ మనకున్నటువంటి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏ అనేది మనం పెడతాం. నెక్స్ట్ ద అర్థన్ పాట్ రిప్లైడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్నెస్ మై ఫ్రెండ్, బట్ లెట్ మీ స్విమ్ టు బ్యాంక్ మై సెల్ఫ్. కానీ నన్ను నేను ఏం చేయను, వెళ్ళని, నేను చూసుకోగలను. ద అర్థన్ పాట్ బిగాన్ టు స్విమ్ టువర్డ్స్ బ్యాంక్ ఆఫ్ ద రివర్. కాబట్టి ఈ నది ఒడ్డు ఏదైతే ఉందో ఆ నది ఒడ్డు వైపుకి వెళ్ళడం జరిగింది ఈ కుండ, ఈదుకుంట. కాబట్టి నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. 2 మిగిలినయి. బట్ ద ఎర్తన్ పార్ట్ స్వామ్ టువర్డ్స్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ అండ్ రీచ్డ్ సేఫ్‌లీ. ఇక్కడ జరిగిన తప్పేంటంటే, చాలామంది ఏం జేసేసారంటే, వెంటనే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ది రివర్ ఉందని సి బెట్టేసారండి. సి బెట్టేసి ఇక చివర్లో డీనే గదా అని డి బెట్టేసారు. ఇక్కడ జరిగిన తప్పు ఏంటో మనం చూద్దాం. ఓకే. ఇది తప్పండి. ఇక్కడ చేసిన తప్పేంటి మిగతా వాళ్ళు అనేది చెప్తూ రాయడం జరిగింది. కానీ ఇక్కడ రాయలేదు. దయచేసి గమనించండి. ఏది కరెక్టో ఏది రాంగో నేను చెప్తా. చూడండి, వాటర్ గాట్ ఇంటు ప్రౌడ్ కాపర్ అండ్ సో ఇట్ వాస్ డ్రౌన్డ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అట్లా జరిగింది. యాస్ ద కాపర్ పాట్ ట్రై టు స్విమ్ ఫార్వర్డ్ వాటర్ గాట్ ఇంటు ద పాట్ అండ్ కాపర్ పాట్ డ్రౌన్డ్. కాబట్టి డి ఇక్కడ. ఓకే. డి ఇక్కడే కరెక్టే. బట్ ద ఎర్తన్ పాట్ రీచ్ ద బ్యాంక్ సేఫ్‌లీ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సేఫ్‌లీ. చూడండి, ఎర్తన్ పాట్ స్వామ్ టువర్డ్స్ ద బ్యాంక్ ఆఫ్ రివర్. నది ఒడ్డు వైపు వెళ్ళడం జరిగింది. అండ్ చాలా సేఫ్‌గా ఎళ్ళిపోయింది. కానీ ఇక్కడ మనోళ్ళు ఏం చేశారంటే ఆహ్, టువర్డ్స్ ద బ్యాంక్ ఆఫ్ రివర్. స్విమ్ టువర్డ్స్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ ఉందనేసి సి పెట్టేసారు. కానీ ఇక్కడ మనం సేఫ్‌లీ అనేటటువంటి పదం ఏదైతే ఉందో, రివర్, బ్యాంక్ ఆఫ్ ది రివర్ ఇది జూసేసి ముందే పెట్టేశారనమాట. ఇక్కడ పెట్టేశారు. బ్యాంక్ ఆఫ్ ద రివర్ అని ఉందని. కానీ సేఫ్‌లీ అనేటటువంటి ఈ ఫ్రేజ్‌ని ఏదైతే వర్డ్ ఉందో ఆ పదాన్ని మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు సేఫ్‌లీ అనేది చివరిది. కాబట్టి ఇక్కడ టోటల్‌గా ఏందంటే మనం జాగ్రత్తగా గమనిస్తే బీఏడీసీ అనేది ఆన్సర్ అవుతుంది. సింపుల్‌గా మనకి ఎగ్జామ్‌లో ఈ విధంగా ఇస్తారండి. ఇచ్చేసి ఇట్లా ఉంటాయి. అక్కడ మనం రాయాలన్నమాట. బీఈఏడీసీ ఈ విధంగా రాయాలి. లేదు ఇలా కూడా కాకపోతే మామూలుగా పేపర్‌లో వచ్చేసి ఇలా రాసేసి సరిపోతుంది. 17వ ప్రశ్న అని పెట్టేసి బీఏడీసీ అని గనక అట్లా రాసేస్తే సరిపోతుంది. దానికి పెద్దగా ఇయన్నీ రాయడం టైం వేస్ట్ అనమాట. జస్ట్ ఈ ఇలా ఓవర్‌గా ఏబీసీడీ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ ఆర్డర్‌ని మనం రాస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ముందుగా ఏం జరిగింది అంటే మొట్టమొదటిది ఇది బి. దేర్ వర్ 2 పాట్స్ ఇన్ ఏ హౌస్. 2 కుండలున్నాయి. ఒకటి రాగిది, ఇంకోటేమో కుండది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఒక రోజున ఈ 2 కుండలు కూడా నదిలో కొట్టుకుపోవడం జరిగింది. ఇది రెండోదవుతుంది. ఓకే. ఇది నేను మీకు అన్నీ వివరించడానికి చెప్తున్నాను. ఇట్లా 1, 2 లేయడం. మామూలుగా ఇందాక బీఏడీసీ అక్కడితో సరిపోతుంది. నెక్స్ట్ ద కాపర్ పాట్ బీ లిటిల్ ద ఎర్తన్ పాట్ అండ్ అడ్వైస్ టు టేక్ ఇట్స్ హెల్ప్. ఇది మూడోదవుతుంది. కాపర్ పాట్ రాగి పాత్ర నేను చాలా స్ట్రాంగ్. కాబట్టి నువ్వు దగ్గరికొచ్చేయి అని గర్వంగా మాట్లాడడం అయితే జరిగింది. ఎర్తన్ పాట్ స్వామ్ టువర్డ్స్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ అండ్ రీచ్డ్ సేఫ్‌లీ. ఇదే అనుకుంటారు. కాకపోతే చివర్లో అనమాట సేఫ్ అనేటటువంటి ఒకటి డిఫరెన్స్ వస్తుంది. వాటర్ గాట్ ఇంటు ప్రౌడ్ కాపర్ అండ్ పాట్ సో ఇట్ వాస్ డ్రౌన్డ్. ప్రౌడ్ కాపర్‌లో ఏమొచ్చేసినాయి, వాటర్ వచ్చేసి అంతా మునిగిపోవడం అయితే జరిగింది. ఆ తర్వాత ఎర్తన్ పాట్ స్వామ్ టువర్డ్స్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ అండ్ రీచ్డ్ సేఫ్‌లీ. చివరికి ఈ నది ఒడ్డు వైపుకి వెళ్ళిపోయి చాలా ఆహ్, ఏందంటే సేఫ్ ప్లేస్‌కెళ్ళిపోయింది కుండ. ఇది ఆర్డర్ అవుతుంది. ఈ విధంగా అనమాట. 1, 2, 3, 4, 5 ఇది అవసరం లేదు. మీకు అర్థం కావడానికి కథ కావాలని చెప్పాను. ఇక్కడ మనకి బీఏడీసీ ఇదవుతుంది. మీకు గనక పేపర్ దొరికితే ఓన్‌గా చేయడానికి ప్రయత్నించండి. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏందంటే 17 నంబర్ ఏసేసి బీఈఏడీసీ ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఆన్సర్ ఇదే. 5 మార్కులు ఏసేస్తారు దీనికి. అంతే తప్ప ఇయన్నీ మరలా ఎత్తుకొని బీఈడీ వరుసగా రాయాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్ చేయొద్దు. ఈ టైం ఏదైతే ఉందో సెక్షన్ సిలో మనం గనక
ఆ టయాన్ని అక్కడ ఉపయోగించుకుంటే మంచి మార్కులనేవి వస్తాయి. కాబట్టి దయచేసి గమనించండి. అండ్ సెక్షన్ బి ఇయన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. టోటల్ పేపర్ మొత్తం గూడా ఈ విధంగానే చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి గమనించండి. ఈజీ అనమాట ఇది. కాకపోతే కొంచెం మన సమయాన్ని కేటాయించి జాగ్రత్తగా చేయగలిగితే మనమైతే మార్కులు 5కి 5 మార్కులు సింపుల్‌గా బీఏడీసీ ఎట్లా అయితే రాసామో అట్లా రాస్తే సరిపోతుంది. ఆ విషయాన్ని గమనించండి. ఈ టోటల్ ఇలాంటి పాఠ్యాంశాలు మీకు ఈ టాపిక్ వైస్ పాఠ్యాంశాలున్నాయి. ప్లే లిస్ట్‌లో మీకు అందుబాటులో ఉన్నాయి. అట్లానే వచ్చేసి స ఏవైతే ఉన్నాయో సమ్మరీస్ కూడా పాఠాల యొక్క సమ్మరీస్. అట్లానే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాపిక్ వైస్ ప్రతి ప్రశ్నకు కూడా వివరించడం జరిగింది. అదిగోండి ఎగ్జామ్ మోడల్ పేపరు సెక్షన్ వైస్‌గా కూడా సెక్షన్ సి కానివ్వండి, సెక్షన్ బి కానివ్వండి, సెక్షన్ ఏ కానివ్వండి, అట్లా వివరించడం జరిగింది. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే ఆహ్, టాపిక్ వైస్ క్వెషన్ వైస్ కూడా 16, 17 ఇప్పుడు జంబుల్ సెంటెన్సెస్ ఎట్లా చేయాలనేది ముందుగానే చెప్పుకోవడం జరిగింది. క్వెషన్ నంబర్ 18 కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, క్వెషన్ నంబర్ 24 అట్లా ప్రతీది కూడా ఇక్కడ మీకు చర్చించడం జరిగింది. దయచేసి గమనించండి. ఇవి ఏందంటే సింపుల్‌గా మీరు ఆహ్, మొబైల్‌లో గనక చూస్తుంటే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా ఎండ్ స్క్రీన్ ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే మీకు ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.